శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో ధనుస్సు రాశి ఎలా ఉందో తెలుసుకున్నాం. మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢం 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుందండి. గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని విధాలా చాలా యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సందర్భంలో మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని సందర్భంలో ప్రతికూలంగా కూడా ఉంటాయి. దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి అంతే. ఇందులో పెద్ద కంగారు పడాల్సిన పని అయితే లేదండి. ఇకపోతే ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుస్తాం. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అలాగే మనోనిబ్బరంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి ధనుసు రాశి వారు. ఇకపోతే కుటుంబపరంగా బాగుంటుందండి. మీకు కుటుంబ సఖ్యత బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి అలాగే ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు చక్కగా కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వారు ఉంటే చక్కగా చదువుతారు. అలాగే వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిల నుండి వివాహం అవుతుంది, శుభకార్యం జరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా అంటే వ్యాపారీత్యా, ఉద్యోగరీత్యా, చదువురీత్యా వెళ్ళే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే చక్కగా విదేశాలకు వెళ్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణాలు తీరుస్తారు. రావాల్సిన బాకీలు ఉంటే వసూలు అవుతాయి. అయితే ధనం విషయంలో మాత్రం మీకు మంచి నెల ఖర్చు అవుతుందండి. అనవసర ఖర్చులు ఉంటాయి. అలాగే అనవసర ఖర్చులు ఉంటాయి. వాహన యోగం కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు. శుభకార్యం నిమిత్తం డబ్బులు వెచ్చిస్తారు. అంటే శుభమూలక ధనం ఏమవుతుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసే వ్యవహారం కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక వ్యవహారం అనుకుంటున్నారు, అది కూడా మిమ్మల్ని వరిస్తుంది, అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే భూగృహ సంబంధాలు పూర్తవుతాయి. పరపతి పెరుగుతుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఈ మాసం మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. వాళ్ళతో చక్క పనులు చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వం సంబంధించిన పనులు అన్నీ పూర్తవుతాయి. మీకు కొత్త వాటికి శ్రీకారం చుడతారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో సరే ఆ వృత్తిలో చక్కగా రాణింపుంటుంది. స్కిల్ బయటపడుతుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఒక స్థాయి, ఒక మెట్టెక్కుతారు. అన్ని విధాలా బాగుందండి. అయితే ఏంటంటే ధనాన్ని అంటే పెట్టుబడి విషయంలో, అంటే ఏదైనా పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదన్నా పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త అనుభవించిన సలహా తీసుకోవడం జరుగుతుంది. అనుభవించిన సలహా తీసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళని గౌరవించండి, గురువుల్ని పూజించండి. అలాగే బ్రాహ్మణులు దూషించొద్దు, గౌరవించండి. ఇక మీరు ఏదైనా సరే ఈ ధనుసు రాశి వారు ఈ మే మాసంలో మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయండి. అందులో ఏమాత్రం తిరగలేదు. అలాగే స్థిరాస్తి విషయంలో కూడా కొనుక్కొస్తారు. సెటిల్మెంట్లు అవుతాయి. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వెన్నాడి ప్రయత్నం చేస్తే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో కొంతమందికి జాబులు లేవండి. విదేశాల్లో జాబు లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా సరే మీకు శత్రుజయం, వ్యవహార జయం, కార్యజయం, కార్యసిద్ధి, అభీష్ట సిద్ధి అన్నీ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వారి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. అలా వివాహం అయ్యి అమ్మాయిలు అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. ప్రజలకి సేవ చేస్తారు, ప్రజలకు కావాల్సిన చేస్తారు. అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజాసేవ చేసి మీకు సన్మానాలు జరుగుతాయండి. అదే డబ్బులు మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుంది మీకు. తస్మాత్ జాగ్రత్త.
మీకు శత్రువులు ఉంటారని తెలియని శత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుందమ్మా. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ మీరు లెక్కేసుకోవాలి. కొంతమంది జరగచ్చు నేను చెప్పినవి, కొంతమంది జరగకపోవచ్చు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన కొంతమంది జరిగాయని, కొంతమంది జరగని కాల్ చేస్తారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. కాబట్టి మీరు ఏదైనా పండితుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, మీకు నచ్చిన పండితుడి దగ్గరికి. లేదంటే నాతో చెప్పించుకోవాలనుకుంటే నీ కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ధనుసు రాశి వారు మే మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు అంతా ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ గురు ఆరాధన చేసుకోండి, ఎక్కువ దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడం, అలాగే బాబావారి ఆలయానికి వెళ్ళడం, గురువారి నియమాన్ని పాటించుకోవడం, అలాగే గురు దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవడం. ప్రతి ఊర్లో దత్తాత్రేయ దేవాలయాలు ఉంటాయి. గురువారం వెళ్ళడం, దత్తాత్రేయ స్మరణం, దత్తాత్రేయ ప్రదర్శనలు, దత్తస్థానం చదువుకోవడం. అలాగే ఒక గురువారం కిలోంపావు శనగలు ఎల్లో కలర్ అంటే పసుపు రంగుల వస్త్రం మూటగట్టి అయ్యగారికి దానం చేయడం, పసుపు రంగుల అటుకలు అక్కడ భక్తులకు పంచడం, అలాగే గురు స్తోత్రాలు చదువుకోవడం, ఇలా ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే గురుబలం పెరుగుతుంది మీకు. అలాగే ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు వీలైనప్పుడు ఒక సోమవారం మాత్రం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. ఒకే ఒక సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా ఎక్కువ ఈ ధనుసు రాశి వారు బాధపడుతుంటే, సకల శత్రు రోగ రుణబాధలతో ఉన్నవారు మీ దగ్గర దేవాలయంలో, అమ్మవారి దేవలో అక్కడ పౌర్ణమి రోజున చండీ హోమం చేస్తారు. ప్రతి పౌర్ణమికి అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తారు. ఆ హోమం చేయించుకోండి. ఒకసారి హోమంలో పాల్గొని హోమం చేయించుకోండి. అప్పుడు మీకు కాస్త ఆ యొక్క పనులు ముందుకు సాగుతాయి. ఇక మోగజీవులకు ఆహారం పెట్టండి. గోకి గడ్డ వేయండి, పిచ్చుకలకు చిదానం వేయండి, పావురాలకు జొన్న వేయండి, కాకులకు తీపన్నం పెట్టండి, కుక్కలకు బిస్కెట్, బ్రెడ్, పెరుగన్నం కూడా పెట్టండి. భిక్షగాలకి ఆహారం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వండి, పెరుగన్నం పెట్టండి. ఏదో తినడానికి ఏదో ఒకటి చేతిలో డబ్బులు పెట్టండి ఎంతో కొంత. అలాగే ఇది ఎండాకాలం, తప్పనిసరిగా మీరు దారిని పోయే పాఠశాలకి మజ్జిగ పొట్లాలు అందివ్వండి, మంచినీళ్ళ పొట్లాలు అందివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వండి, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వండి. లేదంటే పెద్ద కుండ పెట్టండి, చలివేంద్రాలు పెట్టండి. ఇదంతా ఎండాకాలం కదమ్మా. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఈ యొక్క దాన ధర్మాలు చేసుకోవాలి. చేసుకుంటేనే మంచిది, చాలా విశేషంగా లాభాలు ఉంటాయి. ఎందుకంటే మన కర్మను కడుక్కోవాలి. మనం ఎన్నో చేసినా ఈ కర్మలు కరుగుతలేదు. ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నాం. మనం ఆ బాధలు తగ్గాలంటే ఎన్నో పూజలు పునస్కారాలు, ఈ పూజలు పునస్కారాలు, హోమాలు, జపాలు, తపాలు ఒక ఎత్తు, కానీ దానా ధర్మాలు ఒక ఎత్తు. దానాలు కంపల్సరీ. అందు గురించి ఏంటంటే మీరు ఇలా చేసుకోండి, మీకు ఏం పర్వాలేదు, మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖమంతు శుభమంతు స్వస్తి.